ముఖ్య దేవాలయం దగ్గరే అపరాజితేశ్వరుడు ఉన్నాడు. మన్యు సూక్తంతో అర్చిస్తే శత్రుజయం లభిస్తుంది. ఆగ్నేయంలో సూక్ష్మ తేజోమయ యజ్ఞేశ్వరలింగం, వాయవ్యంలో హనుమంతుడు నెలకొల్పిన మారుతిలింగం ఉన్నాయి. వీటిని పూజిస్తే ఆయుష్, బలం, యశస్సులు కలుగుతాయి. వీటి ప్రక్కనే మార్కండేయ ప్రతిష్ఠిత దివ్యలింగం ఉంది. ఉత్తరంలో చండీశ్వరుడు, పార్వతీ ఆలయానికి ఎదురుగా విశ్వామిత్ర ప్రతిష్ఠితమైన ఉగ్రేశలింగం ఉన్నాయి. ఉత్తరాన భేక సోమేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈయన ఆరాధనను చాలా జాగ్రత్తగా చేయాలి. ఆలయంలోని బలిహరణలను భక్షిస్తాడు. ఉత్తర గోపురం దగ్గర గొప్ప శిల్పకళా శోభితమైన మహిషాసురమర్దని విగ్రహం ఉండేది. ఇప్పుడు అది మద్రాస్ మ్యూజియంలో ఉంది. గర్భాలయానికి నైరుతి దిశలో చీకటి మిద్దె అనే చీకటి గుహ ఉన్నది. ఇక్కడ నుంచి కాశీ, శ్రీశైలాలకు సొరంగ మార్గం ఉంది. వృచ్చిక మల్లేశ్వరాలయానికి దగ్గరలో మఠం ఉంది. శ్రీ బాలా త్రిపుర సుందరిని అర్చించడానికి సిద్ధసాధ్యులు ఈ మార్గం ద్వారా వస్తారని చెబుతారు. ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఒక చింత చెట్టు ఉండేది. దాని మూలంలో భైరవుడు ఉంటాడు. దాని ముందు మనిషి లోతు తవ్వితే ఒక గుండం కనపడుతుంది. అప్పుడు చింత చెట్టు ఆకులు కోసి గుడ్డలో మూట కట్టి ఆ గుండంలో వేస్తే రాళ్ళు చేపలుగా మారతాయట. ఆ చేపలను వండి తలను తోకను తీసేసి తింటే మూర్ఛ వచ్చి కొంతసేపటికి లేస్తాడు. ఆ మనిషి వేల సంవత్సరాలు జీవిస్తాడని నిత్యనాథ సిద్ధుడు అనే యోగి రసరత్నారం అనే గ్రంథంలో రాశాడు. చీకటి మిద్దె ప్రక్కనే మహాగణపతి మంటపం ఉంది. విగ్రహం శిథిలమైతే పక్కన కింద పెట్టారు. ప్రధానాలయం శ్రీచక్రాకారంలో నిర్మించబడింది. శివాలయం ఈ ఆకారంలో నిర్మించడం చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయం ఇది. శ్రీచక్రం శివయోర్వపు అంటే శివపార్వతుల శరీరమే శ్రీచక్రం. స్వామి ఉగ్ర రూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడిపోయాయట. అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు. పక్కగా ఉన్న దారి గుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. లోపల స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఆకర్షణీయంగా ఉంటాడు. జలలింగాన్ని దుండగులు పీకేస్తే కొండల కింద ఉన్న శ్రీరామ ప్రతిష్ఠిత లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. పునఃప్రతిష్టలో మూల విరాట్ను కదిలించకుండా మూల విరాట్కు కింద మరొక నర్మదా బాణ లింగాన్ని ప్రతిష్ఠించారు. త్రిపురాంతకేశ్వరునికి ఉత్తరాన పార్వతీదేవి అంటే స్కందమాత ఆలయం ఉంది. పై రెండు చేతులలో శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం, డమరు, కింది చేతులలో పద్మాలు కలిగి ఉంటుంది తల్లి. అమ్మవారి ముందు కాశీ విశ్వేశ్వర లింగం ఉంది. స్వామి అభిషేకాలకు భక్తజనం త్రాగటానికి గంగవతి తీర్థం ఉంది. ఇందులో స్నానం చేస్తే పుణ్యం, మోక్షం. త్రిపుర సుందరి ఆలయం వెనుక పుష్పవతి తీర్థం ఉండేది. చెరువులో కలిసిపోయింది. మహానందిలో లాగానే ఇక్కడ కూడా స్వచ్ఛమైన జలంతో ఉండే కోనేరు ఉండేది. దీనికి పాపనాశనం అని పేరు. 4 కొండల మధ్య ఉన్న సోమతీర్థం పాపనాశిని. కుమారగిరికి పడమర దూర్వానది లేక దువ్వలేరు ఉన్నది. ఇక్కడ దూర్వాసుడు తపస్సు చేశాడు. దీనికి దక్షిణంలో ముక్తగుండంలో స్నానం చేస్తే మోక్షమే లభిస్తుంది. తీర్థాలు, మిగిలిన గుడులు. త్రిపురాంతకం అష్టభైరవ పరివేష్టితం. కుమారగిరికి దక్షిణాన భైరవగిరి సిద్ధులకు సిద్ధిక్షేత్రం. పూర్వం ఇక్కడ భైరవాలయం ఉండేది. తూర్పున శ్రీ సుందరేశ్వర స్వామి కొండపై ఉన్నాడు. పడమరలో శ్రీ రామనాథేశ్వరుడు మిక్కిలి పూజనీయుడు. ఉత్తరాన ఉన్న కొండలను పూల కొండ అంటారు. ఇక్కడే తారకాసురుడు పూజించిన శివలింగం ఉంది. ఇక్కడే తారకాసుర మందిరం ఉండేదట. దక్షిణాన కొండ మీద విద్యున్మాలి పూజించిన లింగం ఉంది. దీనికి దిగువన ఓషధి సమన్విత సోమతీర్థం ఉంది. ఇది సర్వరోగ నివారిణి. తూర్పున పంచబ్రహ్మలు ప్రతిష్ఠించిన పంచలింగాలు ఉన్నాయి.
వాయవ్యంలో లింగాల కొండ ఉంది. ఇక్కడ 1101 లింగాలు ఉన్నాయట. ఇక్కడ అజ్ఞాతంగా మునులు తపస్సు చేస్తూ ఉంటారట. ఇక్కడే దివ్యౌషధి సంజీవని ఉన్నదని జ్ఞానులు చెప్తారు. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం చిదగ్నికొండ సంభూత. కుమారగిరికి దగ్గరలో ఒకప్పటి చెరువులో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతిదీ విశేషమైంది. ఆలయ గోపుర గర్భగుడిపై నిర్మాణ శైలి వైవిధ్యంతో ఉంటుంది. గర్భగుడి మీద రాజగోపురాన్ని పోలిన గోపురం ఉండటం చేత అదే ప్రత్యేకత. త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపుర సుందరి అనే శాస్త్రాల్లో ఉన్న ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా గుర్తింపు పొందలేదు. కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ఆవిర్భవించటమే. అమ్మవారు నిర్గుణ శిలాకారంగా ఆవిర్భవించింది. ఇప్పుడున్న గర్భగృహం త్రిపుర సుందరీ దేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం. దీన్ని స్థానికులు నడబావి అంటారు. అమ్మవారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తుంది. చిదగ్నిగుండంలోకి దిగాలంటే 9 మెట్లు దిగి వెళ్ళాలి. ఒక్కో మెట్టు ఒక్కో ఆవరణ. అదే నవావరణలో బాలా త్రిపుర సుందరి ఉంటుంది అన్నమాట. ఈ మెట్లకు అధిదేవత ప్రత్యధి దేవతలు ఉంటారు. 9 మెట్లు దిగిన తర్వాత చిదగ్నిగుండంలో నిర్గుణ శిలాకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంది. దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్ష మాలా వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది. సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలంకారాలన్నీ ఈ విగ్రహానికి వెనక ఉన్న శిల మధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్ఠితమై ఉంది. విగ్రహానికి వెనక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు. అమ్మవారిపై శ్రీ గాడేపల్లి రాఘవ శాస్త్రి గారు 101 శక్తులెప్పుడు నాటకమటులాడుచుండ నాయకమణి అయి కూటమ్ము నేర్పు త్రిపురక వాటము జ్వరనంత వాని వశమగు ధాత్రిని పద్యం చెప్పారు. సిద్ధి మండపాలు చిదగ్నికుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు 2 వైపులా 2 మంటపాలు ఉన్నాయి. వాటినే సిద్ధి మంటపాలు అంటారు. ఈ మంటపాల్లో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్తున్నారు. శ్రీ బాబీలాల మహాదేవయ్య గారు, శ్రీ గోపయ్య గారు ఇక్కడే కూర్చుని మంత్రానుష్ఠానం చేసేవారట. శ్రీచక్ర పాదుకలు మెట్లు దాటి బయటికి వస్తే శ్రీచక్ర మండపం కనిపిస్తుంది. ఇక్కడే శ్రీచక్ర పాదుకలు ఉన్నాయి. అర్చనలన్నీ వీటికే చేస్తారు. అందరూ వీటిని పూజించవచ్చు. శ్రీచక్ర పాదుకలకు చిదగ్నికొండ దేవికి తంత్ర సంబంధ అనుసంధానం ఉంది. ధనం కావాలంటే ఎరుపు రంగు, విద్య కావాలంటే తెలుపు, శత్రుజయం కావాలంటే నల్లని స్వరూపంతో అమ్మవారిని ధ్యానించాలి. ఈ పాదుకల వెనుక సిద్ధేశ్వర పాదుకలు ఉంటాయి. వీటిని గురుపాదాలు అంటారు. శ్రీ విద్యా సాంప్రదాయంలో వీటి ప్రాధాన్యం ఎక్కువ. గురుపాదుకలకు పక్కనే బ్రహ్మీలిపిలో గురుపాదుక మంత్రం ఉంది. చక్రమండలం నైరుతి భాగంలో శ్రీ దక్షిణామూర్తి లింగం ఉంది. స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు. చిన్న మస్తాదేవి చక్రమండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే చిన్న మస్తాదేవి చిన్న మండపంలో కనిపిస్తుంది. ఈమెనే ప్రచండ చండిక అని, వజ్ర వైరోచని అని అంటారు. ఈమెయే అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమె దశ మహావిద్యలలో 6వ మహావిద్య. ఈమెను ఉపాసిస్తే కలిగే ఫలితం యామళం అనే గ్రంథం వివరించింది. ఆలయం బయట చతుషష్ఠి యోగిని మూర్తులు దర్శనమిస్తారు. ఇవి ఇప్పుడు నిజంగా చిన్న మస్తకాలై రూపు చెడి గోడలకు నిలబెట్టబడి ఉన్నాయి. రక్త పాత్రలు సాధారణంగా శక్తి ఆలయాల్లో సింహవాహనం ధ్వజస్తంభం ఉండాలి. ఈ 2 ఇక్కడ లేవు కనుక అమ్మవారు మానవ ప్రతిష్ఠితం కాదని స్వయంభు అని భావిస్తారు.